ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. ముగ్గురు నిందితులను 3 రోజుల పాటు విచారించింది సిట్. నిందితులను శంషాబాద్ పోలీస్ స్టేషన్ నుండి కోర్టుకు తరలించారు పోలీసులు. పోలీస్ స్టేషన్లోనే నిందితులకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఫామ్ హౌస్ పార్టీలో కాల్పులు, డ్రగ్స్ అంశాలపై కీలక సమాచారం సేకరించింది సిట్. డ్రగ్స్ నెట్వర్క్, ఆర్థిక సంబంధాలపై ఆరా తీశారు అధికారులు. పలువురు డ్రగ్ పెడ్లర్స్ కు సంబంధించిన వివరాలను సేకరించింది సిట్. ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీ అయితే ముగిసింది. ముగ్గురు నిందితులను 3 రోజుల పాటు సిట్ విచారించింది. నిందితులను శంషాబాద్ పోలీస్ స్టేషన్ నుండి కోర్టుకు తరలించారు పోలీసులు. పోలీస్ స్టేషన్లోనే నిందితులకు వైద్య పరీక్షలు కూడా పూర్తయ్యాయి. ఫామ్ హౌస్ పార్టీలో కాల్పులు, డ్రగ్స్ అంశాలపై కీలక సమాచారం సేకరించినట్టుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు. రవి, నల్లి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగినటువంటి డ్రగ్స్ పార్టీ కేసులో ముగ్గురు నిందితులను కొద్దిసేపటి క్రితమే ఉపర్పల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. పోలీసులు మరొక 5 రోజుల పాటు కస్టడీని ఎక్స్టెండ్ చేయాలి అని చెప్పి కూడా కోరారు. అయితే రోహిత్ రెడ్డి తరఫు అడ్వకేట్స్, మిగతా నవీన్ శర్మ తరఫు ఉన్నటువంటి అడ్వకేట్స్ కూడా ఇమీడియట్ గా ఇలా ఎక్స్టెండ్ చేయమని కోరితే ఇలా మాకు కూడా కౌంటర్ దాఖలు చేసుకోవడానికి సమయం కావాలి అని చెప్పారు. లేకపోతే మండే లేకపోతే ట్యూస్డే దానిపైన వాదనలు జరిగే అవకాశం ఉంటుంది. రోహిత్ రెడ్డి తరఫు అడ్వకేట్స్ కూడా వాదించారు. ఇప్పటికే 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించారు. ఇప్పటికే అన్ని విషయాలు కూడా మా తరఫు ఉన్నటువంటి వ్యక్తులు కూడా చెప్పారు. ఇక కస్టడీ అవసరం లేదనే విషయాన్ని రోహిత్ రెడ్డి తరఫు అడ్వకేట్స్ చెప్తా ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం ఈ 3 రోజుల కస్టడీలో చాలా విషయాలు రాబట్టాము. పైలట్ రోహిత్ రెడ్డికి చాలా డ్రగ్ పెడ్లర్లతో లింకులు ఉన్నాయని చెప్పి కూడా బయటపడింది. ఈరోజు ఉదయం కూడా మనం చూసాం. 3వ రోజు కస్టడీలో ఒక డాక్టర్ బాలాజీ పేరు కూడా వెలుగులోకి వచ్చింది. డాక్టర్ బాలాజీ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ను అడ్డగా చేసుకుని అక్కడ డ్రగ్ పార్టీలను ఏర్పాటు చేశాడని తెలుస్తోంది. రాకేష్ శర్మ అనే మరో కొత్త పేరు కూడా వెలుగులోకి వచ్చింది. రాకేష్ శర్మ ద్వారా బాలాజీ డ్రగ్స్ కొనుగోలు చేయడం, పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్ పార్టీలను కండక్ట్ చేయడం అనేది కూడా వినిపిస్తుంది. కాబట్టి ఇప్పటికే రాకేష్ శర్మ ఎవరు అనే దానిపైన పోలీసులు ఐడెంటిఫై చేశారు. త్వరలో అతనికి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం కూడా ఉంది. ఈ కేసులో కూడా ఆ రోజు డ్రగ్ పార్టీ జరిగినటువంటి టైంలో కూడా పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ గా ఉన్నటువంటి శరత్ కుమారే అభిషేక్ సింగ్ ద్వారా డ్రగ్స్ ను కొనుగోలు చేసినట్లుగా పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించారు. దీంతో అభిషేక్ సింగ్ ను కూడా తీసుకుని తనను కూడా విచారించారు. ఇప్పటికే బాలాజీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఏ డ్రగ్ పెడ్లర్ల ద్వారా వీళ్ళు డ్రగ్స్ ను కొనుగోలు చేశారు, ఫామ్ హౌస్ లో ఎన్నిసార్లు డ్రగ్ పార్టీలు జరిగాయనే దానిపైన పోలీసులు ఇప్పటికే రిపోర్టును సిద్ధం చేశారు. దాని ఆధారంగా కూడా పోలీసులు ఈ 3 రోజుల పాటు విచారించారు. అయితే ఆ రోజు ఇప్పుడు ముగ్గురు ఎవరైతే నిందితులు రిమాండ్ లో ఉన్నారో వీళ్ళు కాకుండా ఫామ్ హౌస్ లో పార్టీ జరిగినప్పుడు మొత్తం 11 మంది ఉన్నారు. ఈ ముగ్గురిని ఈ కస్టడీలో విచారించడమే కాకుండా వీళ్ళని కస్టడీకి తీసుకోకన్నా ముందే ఆ మిగతా 8 మంది నిందితులను కూడా విచారించారు. వాళ్ళ ద్వారా స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్ ను ముందుంచి విచారించారు. ముఖ్యంగా రోహిత్ రెడ్డి ట్రావెల్ చేసినటువంటి ట్రావెల్ హిస్టరీ అంతా బయటకు తీశారు. ఆ టికెట్స్ అన్నింటినీ తన ముందుంచి ఎక్కడెక్కడికి ట్రావెల్ చేయాల్సి వచ్చింది, ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనే దానిపైన వివరాలు సేకరించారు. ముఖ్యంగా నవీన్ శర్మ ఆ రోజు కాల్పులు జరిపారు కాబట్టి ఎవరి ఆదేశాల మేరకు కాల్పులు జరిపారు అనే దానిపైన ప్రశ్నించినప్పుడు నవీన్ శర్మ కూడా కీలక విషయాన్ని చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి రోహిత్ రెడ్డి, అదేవిధంగా రోహిత్ రెడ్డి తమ్ముడు ఇద్దరు చెప్పారు, తూ ఫైర్ కరో మై దేఖ్లేతుమ్ అని వీళ్ళు చెప్పారు కాబట్టి నేను ఫైర్ చేశాననే విషయాన్ని చెప్పారు. ఎందుకు ఫైర్ చేయించాల్సి వచ్చింది, పోలీసులు అనే విషయం తెలిసే ఫైర్ చేశారా అనే దానిపైన కూడా నవీన్ శర్మ క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. కస్టడీ విచారణలో కూడా వచ్చినటువంటి వ్యక్తులంతా మఫ్తీలో రావడం, దాంతో వాళ్ళు పోలీసులా కాదా అని తెలియకపోవడం ఒకటి, తనకు తెలుగు భాష రాదు కాబట్టి వాళ్ళు వస్తున్నటువంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక మాపై దాడి జరుగుతుందేమో అనే ఉద్దేశంతోనే ఫైర్ ఓపెన్ చేశానని ఈ కస్టడీ విచారణలో చెప్పాడు. కానీ ఆ రోజు జరిగినటువంటి టైంలో పోలీసులు క్లియర్ గా చెప్తున్నారు, పోలీసులు మనకు తెలిసిన తర్వాతనే వాళ్ళు కాల్పులు జరిపారని. సో ప్రస్తుతం ఈ 3 రోజుల కస్టడీలో అటు డ్రగ్ పెడ్లర్లతో ఉన్నటువంటి లింకులు కానీ, డ్రగ్స్ లో వీళ్ళకు ఉన్నటువంటి లింకుల పైన
ఆరా తీశారు. అదేవిధంగా ఆర్మ్స్ యాక్ట్ పైన కూడా కొన్ని క్వశ్చన్ చేయాల్సి వచ్చింది, ఎందుకు తను ఫైర్ చేయాల్సి వచ్చింది అనే దానిపైన. సో మరికొన్ని పాటు ఎక్స్టెన్షన్ అడిగారు, ఈ 5 రోజుల పాటు కస్టడీని పొడిగించాలని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి అందులో ముఖ్యంగా కొంతమంది డ్రగ్ పెడ్లర్ల పేర్లు బయటకు రావడం, ముఖ్యంగా రోహిత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి పిఏ శ్రవణ్ కుమార్ తో పాటు డ్రైవర్ గా ఉన్నటువంటి శరత్ కుమార్ చాలా సార్లు వీళ్ళు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. కాబట్టి ఆ డ్రగ్ పెడ్లర్లు ఎవరు, ఆ పెడ్లర్లను కూడా ఇప్పుడు రాకేష్ శర్మ గానీ అభిషేక్ సింగ్ గానీ పోలీసులు అదుపులోకి తీసుకుంటే మరికొన్ని పేర్లు, మరికొన్ని వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. నల్లి రైట్ రవి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.